పబ్లిక్ కూడా చూసిన పబ్లిక్ కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పడం, ఫ్యామిలీ థ్రిల్లర్ అని చెప్పడంతో డే టు డే లైఫ్, ఒక బిజీ పేరెంట్స్ లైఫ్ ఎలా ఉంటుందో అలానే తీశారు. చాలా థ్రిల్లింగ్ వేలో తీశారు. అండ్ మేము ఇంటికి వెళ్ళిన తర్వాత వీ విల్ థింక్ అబౌట్ వాట్ వీ హ్యావ్ డన్ ఫర్ ద చైల్డ్. అండ్ మా పిల్లడికి ఇంతవరకు ఏం చేసాము, ఏం చేయాలి అనేది కూడా ఆలోచిస్తాము, సీరియస్గా ఆలోచిస్తాము అనే లెవెల్లో తీశారు అని చెప్పేసి చాలామంది అన్నారు. ఈ సినిమా నేను హానెస్ట్గా తీశాను. అంటే కొన్ని సినిమాలు కొన్ని లెక్కలు ఉంటాయి, లైక్ ఇక్కడ ఐటమ్ నెంబర్ పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి. నేను ఎంజాయ్ చేస్తాను, ఆ సినిమాలు కూడా ఎంజాయ్ చేస్తాను. నా ఫస్ట్ ఫిల్మ్ తీశాను. బట్ ఈ ఫిల్మ్ నేను కొందరిని టార్గెట్ చేసి హానెస్ట్గా తీశాను. అంటే ట్విస్ట్ టర్న్స్ ఏం లేకుండా ముందుగా నేను చెప్పినట్టు. బట్ నేను అనుకున్న దానికంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు చాలా భయం ఉండింది ఈ సినిమా ఎలా రిసీవ్ చేసుకుంటారో అని, కానీ చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. నాకు డైరెక్టర్ గారు ఫస్ట్ డే ఏదో చెప్పారో, ఇదివరకు చేసిన మూవీస్ అవన్నీ డిఫరెంట్ అండి, ఈ మూవీ ఇంకా డిఫరెంట్ బికాజ్ దీంట్లో పాజిటివ్ క్యారెక్టర్ త్రూ అవుట్ ద ఫిల్మ్. అండ్ నాకు 4 షేడ్స్ ఉన్నాయండి ఈ మూవీలో. నాకు ఏదైతే ప్రామిస్ చేశారో అంతకన్నా బాగా చూపించారు, అంతకన్నా బాగా రెస్పాన్స్ వస్తుంది. నిన్న మేము పర్సనల్గా ఒక 4 థియేటర్స్కి వెళ్ళాము, నేను, ప్రొడ్యూసర్ గారు, మళ్ళీ శ్యామ్ గారు అందరం కలిసి. ప్రతి థియేటర్లో కూడా వెరీ గుడ్ రెస్పాన్స్ అండి. ఇట్స్ ఎ క్లీన్ మూవీ. ప్రతి అక్కడ స్టూడెంట్ నుండి కాలేజ్ స్టూడెంట్, మళ్ళీ వైఫ్ హస్బెండ్, అటు ఎల్డర్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాల్సిన సినిమా అండి. మా మన్మోహన్ గారు సింగిల్ షాట్లో నేను ఒకసారి ఈ సీన్స్కి ఈ సాంగ్ ఒక్కటి బాగుంటుంది ఒక్కసారి చూడండి అనగానే నన్ను నమ్మి ఆ సాంగ్ ఇమీడియట్లీ ఓకే చేశారు. చాలా హ్యాపీ. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఫ్రీడమ్ ఇచ్చేస్తారు, వర్క్కి ఎప్పుడు డిస్టర్బెన్స్ అంటే ఇబ్బంది పెట్టాలి, ఇంకా ఏదైనా బెటర్ వస్తుందా, నువ్వు బిజీగా ఉన్నావు కదా చేస్తావా లేవా, ఇలాంటివి ఉండవు. నువ్వు పక్కాగా నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడే నాకు చూపి అంటారు. అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనమే ఇంకా జాగ్రత్త చేస్తాం.